దుబాయ్ లైఫ్ అంటే రెంట్, బిల్స్, ట్రాఫిక్, బిజీ షెడ్యూల్ ఉండేది. ఇంతకు ముందు మేము కూడా అలానే ఉండేవాళ్ళము. ఓవర్ స్పెండింగ్ చేయడం, అన్నెసెసరీ షాపింగ్ చేయడం, దీని వల్ల చాలా స్ట్రెస్ఫుల్ లైఫ్ ఉండేది. అప్పుడే డిసైడ్ అయ్యాము సింపుల్ అండ్ స్మార్ట్ గా లైఫ్ ని లీడ్ చేద్దాము అని మినిమలిస్ట్ లైఫ్ స్టైల్ ని మా లైఫ్ స్టైల్ లో ఇంక్లూడ్ చేసాము. అండ్ గెస్ వాట్, మోర్ పీస్, మోర్ సేవింగ్స్ అండ్ మోర్ టైమ్ ఫర్ మై సెల్ఫ్. ఎక్స్ట్రా థింగ్స్ లేవు, ఎక్స్ట్రా టెన్షన్ లేదు, జస్ట్ క్లీన్ స్పేస్, లిమిటెడ్ ఐటమ్స్ అండ్ హ్యాపీ మైండ్ అంతే. మీకు కూడా స్ట్రెస్ ఫ్రీ లైఫ్ కావాలా? అయితే వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. చిన్నది స్కిప్ చేసినా కూడా మీరే కన్ఫ్యూజ్ అవుతారు. వీడియో స్టార్ట్ చేయడానికంటే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్, వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఏదో ఒక కమెంట్ పెట్టండి. మీకు ఎలా అనిపిస్తుంది, లేదంటే ఏమైనా సజెషన్స్ ఇవ్వాలి అన్నా కూడా ఒక కమెంట్ అనేది పెట్టండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. సో లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. ఈ రోజు వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అదే మినిమలిస్ట్ లైఫ్ స్టైల్ ఇన్ దుబాయ్. అసలు మినిమలిస్ట్ లైఫ్ స్టైల్ అంటే ఏంటి అని మీ అందరికీ ఆల్రెడీ డౌట్ వచ్చి ఉంటుంది కదా. మినిమలిస్ట్ లైఫ్ స్టైల్ అంటే ఏంటో కాదు, లివ్ విత్ లెస్ బట్ లివింగ్ బెటర్. మన దగ్గర అవసరమైన థింగ్స్ నే ఉంచుకొని అన్నెసెసరీ థింగ్స్ అన్నిటిని తీసేసి హ్యాపీ లైఫ్ లీడ్ చేయడము. దుబాయ్ లాంటి ఫాస్టెస్ట్ సిటీలో ఇలాంటివి చాలా చాలా ఇంపార్టెంట్. మెయిన్ గా ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటి అంటే, కొన్ని ఇయర్స్ బ్యాక్ మాకు కూడా ఇంత డీటెయిల్ గా ఈ లైఫ్ స్టైల్ కోసము ఇదంతా కూడా మాకు అంత ఐడియా లేదు. అప్పుడు మేము ఒక డాక్యుమెంటరీ చూసాము, మినిమలిస్ట్ లైఫ్ స్టైల్ అని చెప్పేసి. ఆ డాక్యుమెంటరీ మేము చాలా, అసలు మన లైఫ్ ఇంత సింపుల్ గా ఉండేదాన్ని మనం ఇంత కాంప్లికేట్ చేసుకుంటున్నామా అనిపించింది. తర్వాత మేమైతే రియలైజ్ అయ్యాము, వద్దు మనం కూడా మినిమలిస్ట్ లైఫ్ స్టైల్ లోనే ఉందాము, ఎందుకు ఈ హరీ బరీ ఇవన్నీ స్ట్రెస్ఫుల్ లైఫ్ ఎందుకు, దానికంటే మినిమలిస్ట్ లైఫ్ కింద ఉండడమే బెస్ట్ కదా అని అనిపించింది. ఇప్పుడు ప్రెసెంట్ అయితే జపాన్ లో కూడా ఈ మినిమలిస్ట్ లైఫ్ స్టైల్ వాళ్ళు పాటిస్తున్నారు. దాని వల్ల వాళ్ళు కూడా చాలా వరకు స్ట్రెస్ ఫ్రీగా ఉంటున్నారు. మీ అందరికి నేను చెప్పడానికి కూడా రీజన్ ఇదే. నాకు తెలిసిన ఫ్యూ ఫ్రెండ్స్ కూడా నేను చెప్తూ ఉంటాను, అంటే నాకు తెలిసిన బాగా క్లోజ్ అయిన ఫ్రెండ్స్ చెప్తూ ఉంటాను, ఇలా ఉండండి ఇలా ఉండండి అని. ఉండడం ఉండకపోవడం అన్నది అది మీ ఇష్టము. బట్ ఈ వీడియో చూస్తున్నారు అంటేనే మీకు ఎక్కడో అది పాటించాలి అన్న ఉద్దేశం ఉండే కదా చూస్తున్నారు. ఎవరైనా డాక్యుమెంటరీ చూస్తాను అంటే కూడా నేను కింద లింక్ ఇస్తాను, మనకి యూట్యూబ్ లో కూడా అవైలబుల్ ఉంది. నాకు తెలిసినంత వరకు అయితే మనకి ఫ్యూచర్ లో మొత్తం అంతా కూడా ఈ మినిమలిస్ట్ లైఫ్ స్టైల్ ఉంటుంది. ఇప్పుడు ఉన్నంత హడావిడిగా అయితే ఉండదు. ఒక కొన్ని ఇయర్స్ పోయిన తర్వాత ఒకవేళ యూట్యూబ్ ఉండి నేను కూడా ఇలానే ఉన్నాను అనుకోండి, యూట్యూబ్ చేస్తూనే ఉన్నాను అనుకోండి, మీరు అప్పుడు చూస్తే రియలైజ్ అవుతారు, ఓకే ఆ రోజు ఉషా చెప్పింది కదా మన లైఫ్ స్టైల్స్ అన్ని ఇలా ఉంటాయి, అలాగే అయ్యింది అని చెప్పి. ఖచ్చితంగా ఈ లైఫ్ స్టైల్ అయితే అందరి లైఫ్ లో కూడా ఇంక్లూడ్ చేసుకుంటారు. ఇవన్నీ కూడా నేను కొన్ని కేటగిరీస్ కింద డివైడ్ చేసి 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు మేము మా లైఫ్ లో ఏమేం చేంజెస్ చేసుకున్నాము, ఎలా పాటిస్తున్నాము అన్నది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని మీకు ఒక క్లారిటీ అన్నది అయితే వస్తుంది. సో ఫస్ట్ కేటగిరీ హోమ్ సెటప్. మేము ఉండే రూమ్ చాలా చిన్నది, స్టూడియో రూమ్. మేము ఎలాగో ఇద్దరమే ఉంటాం కాబట్టి ఒక కిచెన్, రూమ్, వాష్రూమ్ ఇంత ఉంటది మాకు. ఇంకా సెపరేట్ గా అన్ని పెద్ద పెద్దగా హాల్స్ ఇవన్నీ అయితే ఉండదు. ఇంకా మా రూమ్ లో విషయానికి ఏమేమి ఉంటాయి అంటే, ఒక బెడ్ ఉంటది, ఒక వార్డ్రోబ్ ఉంటది, ఇంకొక చిన్న టేబుల్ ఉంటది, ఏసీ, ఫ్యాన్, లైట్లు ఇంకా అందరింట్లో కామనే కదా. ఇంకా కిచెన్ విషయానికి వస్తే ఒక ఫ్రిడ్జ్, ఒక స్టవ్, ఇంకా బేసిక్ థింగ్స్. చాలా చిన్న కుక్ సెట్ అయితే తీసుకున్నాము, వాటితోనే మేము అడ్జస్ట్ అయిపోతాము. మా ఫ్రెండ్స్ వచ్చి అడ్జస్ట్ అని కాదు, మాకు అవి సరిపోతాయి, మాకు అవసరమైన థింగ్స్ ఇంకా అవే. ఇంకా అంతకు మించి అయితే మాకేమో. చైర్ కోసం చెప్పడం మర్చిపోయాను, మళ్ళీ మా చైర్ ఫీల్ అవుతుంది కదా. చైర్ కూడా వీడియోస్ కోసం ఇంపార్టెంట్ కాబట్టి తీసుకున్నాము, లేకపోతే నేను ఇంట్లో చైర్స్ కూడా ఉంచాను. యాక్చువల్ గా మేము తీసుకున్న రూమ్ ఏంటి అంటే ఫర్నిష్డే. ఇంట్లో ఒక సోఫా కూడా వేసారు, కానీ మాకు సోఫా ఉంటే అంతా కూడా కంజెస్టెడ్ గా అని అనిపించింది. అందుకే మేము సోఫా కూడా తీసామన్నాం. తర్వాత 2 చైర్స్ పెట్టారు, 2 చైర్స్ కూడా తీసి బయట పెట్టేసామన్నమాట. హ్యాపీగా మాకు అవసరమైన థింగ్స్ గజిబిజి గందరగోళంలాగా ఇంట్లో అవి ఇవి అన్ని పెట్టుకోవాలని అయితే మాకు ఇంట్రెస్ట్ ఉండదు. మాకు ఇవే నచ్చింది, సింపుల్ గా మేము ఇవే తీసుకున్నాం అన్నమాట. ఇలా తక్కువ ఐటమ్స్ ఉండడం వల్ల ఏంటి అంటే మాకు క్లీనింగ్ కూడా ఈజీ. ఎవరైనా వస్తున్నారంటే ఫటాఫట్ అటు ఇటు కలిపేసి ఏదో కొంచెం అలా క్లీన్ చేసేయడము, దాని వల్ల మాకు స్ట్రెస్ కూడా ఉండదు. నాకేంటంటే ఇంట్లో ఎక్కువ ఐటమ్స్ ఉంటే మాకు ఎంతో స్ట్రెస్ఫుల్ గా అనిపిస్తుంది, తక్కువ ఐటమ్స్ ఉంటేనే ప్రశాంతంగా ఉన్నట్టు అనిపిస్తుంది. సో అందుకే మేము ఎక్కువ అయితే తీసుకోము. మా ఇంటికి వచ్చిన ఫ్రెండ్స్ అందరూ అంటారు, ఇది కొనుక్కోవచ్చు కదా, అది కొనుక్కోవచ్చు కదా అని. మాకైతే కొనుక్కోవాలనిపించదు. ప్రెసెంట్ మాకు ఉన్న వాటిని అన్నిటిని మేము హ్యాపీగా వాడుకుంటున్నాము. మినిమలిస్ట్ లైఫ్ అంటే అదే, మనకి ఏవైతే అవసరమో వాటితోనే ఉండాలన్నమాట. అన్నెసెసరీ థింగ్స్ అన్ని తీసుకొని బిజిగా ఉండే కంటే ఇలా మనకు ఉన్న వాటిల్లోనే కాదు, ఒకవేళ నీడ్ ఉంటే పక్కా తీసుకోండి, బట్ అవసరం లేకపోతే తీసుకోకపోవడం మంచిది అని మేము డిసైడ్ అయ్యి మా ఇంట్లో అయితే ఇవే ఉంటాయి అన్నమాట. అంతకు మించి అయితే మేము ఏమి కొనము. అందరూ చెప్తూ ఉంటారు అది తీసుకోండి ఇది తీసుకోండి అని చెప్పి, మేము అయితే తీసుకో. మళ్ళీ ఈ వీడియో చూసిన తర్వాత మా ఫ్రెండ్స్ అందరూ ఫీల్ అవుతారేమో, కానీ నేనేం మీ గురించి అనట్లేదు, జస్ట్ నార్మల్ గా చెప్తున్నాము. మా లైఫ్ స్టైల్ మినిమలిస్ట్ లైఫ్ స్టైల్ కాబట్టి నాకైతే ఇదే సింపుల్ అండ్ హ్యాపీగా ఉంది.
నెక్స్ట్ క్లోత్స్. చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే, దుబాయ్ అనే కాదు, నార్మల్ గా మనం ఎక్కడున్నా కూడా ఒకసారి వేసుకునే బట్టలు మళ్ళీ వేసుకోవద్దు, రోజుకో డ్రెస్ వేసుకోవాలి, గడిగడికి షాపింగ్ కి వెళ్ళిపోయి బట్టలు కొనుక్కోవాలి అలా అనుకుంటారు. బట్ మినిమలిస్ట్ లైఫ్ స్టైల్ అలా ఉంటుంది అంటే ఎక్కువ ఎక్కువ బట్టలు కొనుక్కోవడము అలాంటివి ఉండవు, లిమిటెడ్ బట్టలే ఉంటాయన్నమాట. మా మమ్మీ కూడా చిన్నప్పుడు నాకు చెప్తూ ఉండేవారు, నాకనే కాదు మా అన్నయ్యకి నాకు ఇద్దరికి, ఎక్కువ బట్టలకి ఎందుకు స్పెండ్ చేస్తారు, వాటి వల్ల వచ్చేది ఏమీ ఉండదు కదా అని. సో అప్పుడు మాకు అర్థమయ్యేది కాదు, ఒక ఏజ్ వచ్చిన తర్వాత అర్థమవుతుంది కదా. ఇప్పుడు మేమైతే బట్టలు చాలా వరకు కొనడం తగ్గించేసాము, మన దగ్గర సెట్టెడ్ ఐటమ్స్ ఉంటాయన్నమాట. మేమైతే ఇప్పుడు ఇంక్లూడ్ చేసుకుంది ఏంటంటే, బట్టలు రిపీట్ చేయొద్దు అలానైతే లేదు, రిపీట్ చెయ్యొచ్చు, ఒకసారి వేసుకుని డ్రెస్ ఎన్నిసార్లు అయినా వేసుకోవచ్చు, మరి అలా ఇయర్స్ వాడేమని కాదు. బట్ ఏదో ఒకసారి కొన్న డ్రెస్ ఒకసారే వేసుకుంటాము, ఏదో సెలబ్రిటీ ఈ ఈవెంట్ లో వేసుకున్న డ్రెస్ మళ్ళీ ఈవెంట్ లో వేసుకోరు కదా అని చెప్పేసి మనం కూడా అలాగే ఉండాలి అనుకోవడం అనేది వేస్ట్. బట్టలన్నీ లిమిటెడ్ గా, మీకు ఎగ్జాంపుల్ కి చెప్పాలి అంటే, ఒక 3 జీన్ ప్యాంట్స్ ఉన్నాయి అనుకోండి, టీ షర్ట్స్ కొన్ని కొనుక్కొని మనం మ్యాచ్ చేసుకోవచ్చు కదా, అలానే అటు ఇటు క్రాస్ చేస్తూ మ్యాచ్ చేసుకుంటూ కూడా మన ఫ్యాషన్ కూడా మనం మెయింటైన్ చేయొచ్చు. ఈ విధంగా మనం క్లోత్స్ కి ఎక్కువ పెట్టడం వల్ల మన ఇంట్లో స్పేస్ వేస్ట్, టైమ్ వేస్ట్, మనీ కూడా వేస్ట్. మినిమలిస్ట్ థింగ్స్ లో మెయిన్ గా పాటించేది డ్రెస్సెస్ కోసం కూడా ఉంటది అన్నమాట. దీనికోసం ఒక వెబ్ సిరీస్ ఉన్నది, అది కూడా చాలా బాగుంటది. ఇంట్లో ఉన్న పాత క్లోత్స్ అన్ని తీసేసి లిమిటెడ్ క్లోత్స్ మాత్రమే ఇంట్లో పెట్టుకుంటారు అన్నమాట. దాని వల్ల వాళ్ళకు కూడా గజిబిజిగా లేకుండా మొత్తం అంతా స్ట్రెస్ ఫ్రీగా ఉంటుంది. నెక్స్ట్ కిచెన్ లో కూడా మనం వాడే ఐటమ్స్ అన్ని కూడా ఎక్కువ ప్రతి దానికి ఒక జంతువులు వేసుకోవడానికి ఇంత పెద్ద కడాయి, లేకపోతే వంట చేసుకోవడానికి చిన్న కడాయి, ఇంకా అలా ఒక్కొక్కసారి యూజ్ చేసిన వాటికి కూడా మనం ఐటమ్స్ కొనేసి మొత్తం కిచెన్ అంతా కూడా గిన్నెలతో నింపేసాం అనుకోండి, అది కూడా మినిమలిస్ట్ లైఫ్ స్టైల్ కి కన్సిడర్ అవ్వదు. మినిమలిస్ట్ లైఫ్ స్టైల్ లో ఏంటంటే, ఒక రైస్ కుక్కర్, ఒక కడాయి, మనం యూజ్ చేసే లిమిటెడ్ ఐటమ్స్, హార్డ్లీ చూసుకుంటే ఒక 10 to 15 ఉంటాయి, అంతకు మించి అయితే ఉండదు. మా ఇంట్లో కూడా అంతే, ఎక్కువ ఐటమ్స్ అయితే మేము కిచెన్ వేర్ ఉండదు, మాది చాలా తక్కువ ఉంటాయి. మనకి ఒక బాక్స్ లో ఉంటాయి కదా కుక్ వేర్ అని చెప్పేసి, కుక్ చేసుకునే అన్ని ఐటమ్స్ కూడా ఉంటాయి కదా, ఆ టైప్ లోనే ఒకటి తీసుకున్నాము అంతే. ఇంకా ప్లేట్స్ కూడా మేము ఇద్దరం ఉంటాం కాబట్టి ఒక 2-3 ప్లేట్స్ ఉంటాయి అంతే. స్పూన్స్ అన్ని కూడా లిమిటెడ్ గానే ఉంటాయి. ఎక్కువ ఉంటే మనకి ఏమవుతుంది, ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను, ఒకవేళ మనం ఒక గిన్నె తీసాము, ఒక కూర వండుతాము, మళ్ళీ ఇంకో కూర కోసమో లేదంటే ఇంకోటి ఏదో గుర్తొచ్చి ఆ గిన్నె ఖాళీగా ఉన్నా కూడా తీసుకుని వెళ్ళి అది మనం సింక్ లో వేస్తాం కానీ వాష్ చేసుకొని అది వాడము. దాని వల్ల మనకి ఏమవుతాయి, ఇంకో కొత్త గిన్నె వాడడం వల్ల అది కూడా యాడ్ అవుతుంది, మళ్ళీ ఆ గిన్నె కూడా కడగాలి, మళ్ళీ ఇంకోటి ఏదో గుర్తు వస్తుంది, దానికోసం ఇంకో గిన్నె తీస్తాం. అలా గిన్నెలు కడిగినప్పటికీ చేతులు కూడా అరిగిపోతాయి ఫ్రెండ్స్. అంత స్ట్రెస్ గా లేకుండా నేను కామెడీగా చెప్తున్నాను, ఎందుకంటే కొంచెం మీకు అర్థమయ్యి కొంచెం ఎంటర్టైన్ అవుతూ కూడా చూస్తారు కదా. మనం అంత స్ట్రెస్ అవ్వకుండా కొన్ని ఐటమ్సే ఉన్నాయి అనుకోండి, ఒక కూర అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో కూర చేసుకోవడానికి చక్కగా ఈ గిన్నె ఒలి దగ్గర పెట్టుకొని కడుక్కొని మళ్ళీ ఇంకో గిన్నె తీసుకొని వాడతాము. సో మినిమలిస్ట్ లైఫ్ స్టైల్ ఉండడం వల్ల మనకి బద్ధకము తగ్గుతుంది, తర్వాత పని కూడా ఎక్కువ అవ్వదు. నెక్స్ట్ షాపింగ్. మనం ఏదో ర్యాండమ్ గా మాల్ కో లేదంటే బయటకు ఎక్కడికో వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటాము, అక్కడ ఆఫర్స్ ఉంటాయి కదా, ఆఫర్స్ ఉన్నప్పుడు కూడా వెళ్ళి ఊరికే ఆఫర్స్ ఉన్నాయి కదా అని కొనేసుకోవడం కాదు, నిజంగా మనకు అది అవసరమో లేదో చూసుకోవాలి. మనం ఎప్పుడైనా షాపింగ్ కి వెళ్ళేటప్పుడు కూడా ఇంకా క్లియర్ గా ఫిక్స్ అయిపోవాలి, మనం ఇది కొనాలి అనుకుంటే అదే కొనుక్కోవాలి, అంతకు మించి వేరే ఏదో ఆఫర్ ఉంది కదా అని అన్నెసెసరీ ఐటమ్స్ అన్ని కూడా మినిమలిస్ట్ లైఫ్ స్టైల్ లో మనం అయితే తీసుకోము. సో మీరు ఎప్పుడైనా షాపింగ్ కి వెళ్ళినప్పుడు మీకు ఏదైనా టెంప్ట్ అయినట్టు అనిపించింది అనుకో, 1-10 సార్లు ఆలోచించుకోండి, నిజంగా ఇది మనకు అవసరమా, ఒకవేళ కొనుక్కుంటే ఎన్నిసార్లు వాడతాం, ఎన్ని రోజులు వాడతాం అన్నది కూడా క్లియర్ గా మైండ్ లో ఫిక్స్ అయిపోయి షాపింగ్ చేయండి. ఆ తర్వాత ఫస్ట్ స్టార్టింగ్ ఇనిషియల్ డేస్ లో మీకు కూడా కష్టంగానే ఉంటుంది, బట్ కొన్ని రోజులు పోయినప్పటికీ మీకు కూడా అలవాటు పడిపోతుంది. ఇవన్నీ చూసి మీరు అనుకుంటారేమో, ఏంటి ఎంత కంజూస్ గా మీరు ఉంటారా అని. ఇది కంజూస్ గా ఉండడం కాదు, స్మార్ట్ గా ఉండడము. అన్ని ఇయర్స్ పోతే ఇదే లైఫ్ స్టైల్ ఉంటుంది, అందరూ కూడా హడావిడి లైఫ్ స్టైల్ లో అయితే ఉండరు, హ్యాపీగా పీస్ఫుల్ గా ఉండడానికి ఇలా లిమిటెడ్ ఐటమ్స్ తోనే సర్వైవ్ అవుతూ ఉంటారు. నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్. అందరికీ తెలిసిందే, దుబాయ్ లో కార్ మెయింటైన్ చేయడం కూడా కొంచెం ఎక్స్పెన్సివ్. అలా నేను కార్లు వాడొద్దు అని చెప్పట్లేదు, వాడుకున్న వాళ్ళు వాడుకోండి, బట్ మినిమలిస్ట్ లైఫ్ స్టైల్ లో ఏంటి అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్స్ ఎక్కువ యూస్ చేస్తూ ఉంటారు. నేను యాక్చువల్ గా స్టార్టింగ్ లో చెప్పాను కదా, జపానీస్ అందరూ కూడా మినిమలిస్ట్ లైఫ్ స్టైల్ కి అలవాటు పడుతున్నారు అని. వాళ్ళు చేసిన ఒక మంచి థింగ్ ఏంటి అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్స్ ఎక్కువ యూస్ చేస్తున్నారు వాళ్ళు. కొంతమంది అయితే కార్లు కొనుక్కోవడం కూడా మానేస్తున్నారంట, ఎక్కువ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్స్ యూస్ చేయడము, లేదంటే కొంచెం డిస్టెన్స్ ఉన్నట్టయితే
అయితే బై వాక్ వెళ్ళడం లాంటివి చేస్తున్నారు. దీని వల్ల ఏంటి అంటే ఎన్విరాన్మెంట్ కి మంచిది, మన హెల్త్ కి కూడా మంచిది. ఎందుకు అంటే ఇప్పుడు ఒక 10 మంది ఆఫీస్ కి వెళ్ళేటప్పుడు మార్నింగ్ 10 కార్లలో ఒక్కొక్క మనిషి ఒక్కొక్క కార్ లో వెళ్ళినా కూడా 10 కార్లు అవుతాయి. బట్ ఆ 10 మంది కలిసి ఒకే బస్ లో వెళ్తే మనకి అక్కడ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ కూడా మనకి డిక్రీజ్ అయినట్టే కదా. ఇంకా తక్కువ ప్లేసెస్ ఉన్నప్పుడు బై వాక్ చేసి వెళ్ళడం వల్ల మన హెల్త్ కి కూడా మంచిదే. పూర్వీకులందరూ చూసుకుంటే వాళ్ళు ఎక్కువ వాకింగే కదా చేసేవారు. అప్పట్లో మనకి బైక్లని కార్లని లేవు కాబట్టి వాళ్ళు ఇంకా వాక్ చేసి వెళ్ళేవారు, లేదంటే సైకిల్ రిక్షాను ఇలాంటివన్నీ యూజ్ చేసేవారు కదా. అందుకే అప్పట్లో పొల్యూషన్ తక్కువ ఉండేది. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక కార్ వచ్చేయడం వల్ల ఎన్విరాన్మెంట్ కూడా పొల్యూట్ అయిపోతుంది. నెక్స్ట్ డిజిటల్ మినిమలిజం ఓన్లీ ఫిజికల్ గానే కాదు, డిజిటల్ వరల్డ్ కూడా. మీ ఫోన్ లో ఉన్న అన్వాంటెడ్ యాప్స్ అన్ని తీసేయండి అండ్ నోటిఫికేషన్స్ అయితే మెయిన్ గా ఆపేయండి. దాని వల్ల ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కి అమెజాన్, మింత్రాను అలా, అంటే ఇక్కడ దుబాయ్ లో ఉన్న యాప్స్ కోసం కాదు, ఏవైనా షాపింగ్ యాప్స్ అనుకోండి. ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ కి ఆ షాపింగ్ యాప్స్ ఉండడం వల్ల ఎప్పటికప్పుడు మనకి వస్తూనే ఉంటాయి కదా, ఇంత % డిస్కౌంట్, అంత % డిస్కౌంట్, ఈ సేల్ నడుస్తుంది, ఆ సేల్ నడుస్తుంది అని. అలాంటివన్నీ చూసినప్పుడు మనం ఆటోమేటిక్ గా టెంప్ట్ అవుతాము. అదే మన ఫోన్ లో అలాంటి యాప్స్ లేవు అనుకోండి, మళ్ళీ ఆ యాప్స్ వాళ్ళు అందరూ వచ్చి నా మీద గొడవ కాడతారేమో చెప్తున్నాను. అంటే ఇలా నేను ఫర్ ఎగ్జాంపుల్ కి చెప్పాను. మీరు ఎక్కువ టెంప్ట్ అయ్యే యాప్స్ ఏవైతే ఉన్నాయో అలాంటివన్నీ కూడా మనము అన్ఇన్స్టాల్ చేసేసాం అనుకోండి, మనకు ఆ నోటిఫికేషన్స్ కూడా రావు కదా. సో మైండ్ అంతా కూడా పీస్ఫుల్ గా ఉంటుంది. నెక్స్ట్ సోషల్ లైఫ్ అండ్ మైండ్ సెట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఒకప్పుడు నాకైతే చాలా ఎక్కువ మంది ఫ్రెండ్స్, ఎక్కడికి వెళ్ళినా కూడా ఇంకా అంతంత మంది ఫ్రెండ్స్ ఉండేవారు. చాలా మంది అనుకుంటారు మినిమలిస్ట్ లైఫ్ స్టైల్ అంటే వాళ్ళు లోన్లీగా ఉంటారు, అలోన్ గా ఉంటారు అని. అలా కాదు, మనకు ఉన్న కొంతమంది ఫ్యూ ఫ్రెండ్స్ అయినా కూడా మంచి ఫ్రెండ్స్ ఉండాలి. మనకి చిన్నప్పుడు స్కూల్స్ లో వాటిల్లో చెప్తూ ఉండేవారు కదా పెద్దవాళ్ళు కానీ ఎవరైనా, మన చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ బట్టే మనం ఏంటి అన్నది చెప్తారు అని. సో మీ చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ ని కూడా అటువంటి ఫ్రెండ్స్ ని సెలెక్ట్ చేసుకోండి. నేను అంటే కంప్లీట్ గా నా పాత ఫ్రెండ్స్ అందరినీ నేను అవాయిడ్ చేసేసానని కాదు, బట్ వాళ్ళతో కూడా అప్పుడప్పుడు టచ్ లో ఉంటాను. కానీ అలా అని ఫోన్లు చేసి ఇంకెప్పటికప్పుడు కలుసుకొని అంత అయితే నేను మెయింటైన్ చేయట్లేదు. డైలీ నా ఫోన్ లో చూసుకుంటే హార్డ్లీ ఒక 3 to 4 మెంబర్స్ కంటే నేను ఎక్కువ అయితే టచ్ లో ఉండను. నేను ఎవరితోనైనా మాట్లాడినా కూడా ఆ పర్సన్ అన్న వాళ్ళు నా మైండ్ సెట్ కనెక్ట్ అవ్వాలి. వాళ్ళ నుంచి కొంచెం నెగిటివిటీ వస్తుందన్నా, నాకు సెట్ అవ్వట్లేదు అన్నా కూడా, వాళ్ళు ఫీల్ అయినా నేను ఫీల్ అయినా ఏమైనా కూడా నేను అక్కడితో కట్ చేసేస్తాను. అలా అని చెప్పి మీరు నాతో మాట్లాడకండి, మీకు నాకు సెట్ అవ్వట్లేదు అని ఇంత హార్ష్ గా అయితే ఉండను. నేను కొంచెం అవాయిడ్ చేసేస్తూ ఇటువంటి వాటిని అయితే నేను అంత దగ్గరికి అయితే తీసుకొని రానివ్వను. ఉన్న ఫ్యూ ఫ్రెండ్స్ అయినా కూడా మన దగ్గర జెన్యూన్ గా రియల్ గా ట్రూ గా ఉన్న వాళ్ళని ఉంచుకోవాలి అనుకుంటాను. సో నా దగ్గర నాకున్న థింగ్ ఏంటి అంటే నేను అందరికీ ఆటోమేటిక్ గా నచ్చుతాను, గొప్ప చెప్పుకోవడం అని కాదు. నాకున్న ఫ్రెండ్స్ కూడా మంచి ఫ్రెండ్స్ ఉన్నారు, ఎప్పుడు నన్ను హ్యాపీగా చూడాలి అనుకుంటారు. ఉన్న ఫ్యూ ఫ్రెండ్స్ అయినా చాలా మందికి నా ఫ్రెండ్స్ ఎవరు అన్నది కూడా తెలుసు. మళ్ళీ ఇప్పుడు నేను కానీ నేమ్స్ చెప్పానంటే మళ్ళీ మా పేరు మర్చిపోయాం అనుకుంటారు కదా. సో అందరూ నాకు మంచి ఫ్రెండ్సే ఉన్నారు, నేను మంచి ఫ్రెండ్స్ తోనే మాట్లాడతాను. అందరితో కూడా మంచి కనెక్షన్స్ అయితే నేను బిల్డ్ చేసుకుంటాను. మినిమలిజం అంటే అంతే మాట, ఎక్కువ గ్యాంగ్స్ ఇలా మెయింటైన్ చేయకుండా ఫ్యూ ఫ్రెండ్స్ అయినా కూడా మంచి బాండ్ కనెక్షన్ వాళ్ళు ఉంటారు. సో ఈ థింగ్స్ అన్ని కూడా మేము చేంజ్ చేసుకున్నదన్నమాట. అసలు మినిమలిస్ట్ లైఫ్ స్టైల్ వల్ల బెనిఫిట్స్ ఏంటి అన్నది చెప్తాను. మనం ఖర్చు అన్నది తక్కువ చేస్తాము, దాని వల్ల మనకి సేవింగ్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ మనకి స్ట్రెస్ తగ్గుతుంది. ఈ ఖర్చులు ఇవన్నీ కూడా సేవింగ్స్ ఉండడం వల్ల, ఖర్చులు తగ్గడం వల్ల, వీటన్నిటి వల్ల కూడా మనకి స్ట్రెస్ అనేది ఆటోమేటిక్ గా తగ్గుతుంది. దాని వల్ల మనకి పీస్ ఆఫ్ మైండ్ కూడా పెరుగుతుంది. సో మినిమలిస్ట్ లైఫ్ అనేది ఇంత బ్యూటిఫుల్ గా ఉంటుంది. దట్టు దుబాయ్ లాంటి హడావిడి సిటీస్ లో మనం ఉన్నప్పుడు ఏంటంటే స్మార్ట్ గా మన లైఫ్ స్టైల్ ని లీడ్ చేయాలి అంటే మినిమలిస్ట్ కింద ఖచ్చితంగా ఉండాలి. సో మెయిన్ గా మాకు దీని వల్ల ఏం యూజ్ అయింది అంటే స్ట్రెస్ ఫ్రీగా ఉండడం వల్ల మా హెల్త్ కూడా చాలా బాగుంది. మీరు ఒక బహ్రెయిన్ లో ఉన్నప్పుడు వీడియోస్ కనుక చూసుంటే ప్రతి వీడియోలో కూడా నేను స్ట్రెస్ అని చాలా సార్లు చెప్పేదాన్ని. వన్స్ మేము అన్ని కూర్చొని ఆలోచించుకొని మా థింగ్స్ అన్ని చేంజ్ చేసుకున్న తర్వాత మినిమలిస్ట్ లైఫ్ మేము ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల మాకు చాలా యూస్ఫుల్ అయింది. సో ఈ వీడియో వల్ల మీకు ఎంతో కొంత అర్థమై ఉంటుంది మినిమలిస్ట్ లైఫ్ అన్నది ఎంత మనకి యూస్ఫుల్ గా ఉంటుంది అని. అలవాటు చేసుకోవాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా అలవాటు చేసుకోండి. నేనైతే ప్రతి ఒక్కరికి చెప్తూ ఉంటాను అలవాటు చేసుకోండి అని. బట్ ఈ విషయంలో ఎవరికైనా నచ్చకపోతే అది ఇంకా మీ ఇష్టం బట్టి ఉంటుంది కదా. ఇలానే ఉండాలి అని ఏం లేదు. సో ఇలా ఉంటే ఏంటంటే మీ లైఫ్ లో ఎంతో కొంత పీస్ఫుల్ గా ఉంటుంది అండ్ హెల్త్ కి బాగుంటుంది, మైండ్ కి కూడా చాలా బాగుంటుంది కదా. మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఎవరికైనా ఇది షేర్ చేయాలి అనుకుంటే షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో అయితే మీ అందరి ముందుకే వచ్చేస్తా. బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.